ఐక్యత లేనప్పుడు, సమాధానంగా లేనప్పుడు, అందరితో ప్రేమ కలిగి లేనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండడు. ఎందుకంటే ఆయన అల్లరికి కర్తగాడు. ఇరుగు పొరుగు వారితో, సంఘంలో ఉన్నటువంటి వారందరితో ఐక్యంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. నిత్యం మనల్ని వెలిగిస్తూ ఉంటాడు. 14వ మొదటి వచనంలో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ప్రయాస అవసరమా ప్రేమ కలిగి ఉండటానికి? ప్రేమ కలిగి ఉండటానికి ఏం చేయాలట? ప్రయాస అంటే ఒక పంట పండించాలంటే ఊరికి రాదు. ఎంత కష్టం ఉంటుందో ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పొలం పని చేసి ఎన్నో ఖర్చు పెట్టిన తర్వాత దాని యొక్క ఫలం అనేది మనం పొందుకుంటాం. లేదా ఒక ఉద్యోగం చేసేటప్పుడు ఊరికే డబ్బులు నెలసరికి జీతాలు పడవు. ఉద్యోగం చేయాలి. వారు ఇచ్చినటువంటి కొన్ని షరతులు లేదా కొన్ని కండిషన్స్ ఉంటాయి. వాటన్నిటిని ఫాలో అవుతూ ఉద్యోగం చేసినప్పుడు దానికి తగ్గ ఫలితం వస్తుంది. గనుక ఇప్పుడు మనం ప్రేమ కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలట? ప్రయాస